ఇంకా పంట 4 వెట్టింగ్లు 5 వెట్టింగ్లు ఇవ్వాలి. రేపు ఏమంటారు, అరే మాది పొట్టకు వచ్చింది ఇప్పుడు ఆపుతావా అంటారు. మరి వాళ్ళకు ఆపకపోతే నువ్వు ఎండుతావు. నేను వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నోరు కొట్టండో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయమంటలేను. వాళ్ళ రైట్ఫుల్ షేర్ దాటి తీసుకుంటున్నారు. యాక్చువల్ అది రైటే కాదు, అది అడహగ్గా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పుణ్యం. ఏమైంది, ఈ 299 512 ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆ రోజుకు తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులకు ఎన్ని నీళ్లు కావాలి, ఆంధ్రప్రదేశ్లో కట్టబడిన ప్రాజెక్టులకు ఎన్ని నీళ్లు కావాలి, నీటి అవసరాలు ఎంత ఉన్నాయి అన్నప్పుడు 512 వాళ్ళకు ఉంది, 299 ఇక్కడ ఉంది. 299 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గత పాలకుల పుణ్యం. గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం. ఎందుకు? తెలంగాణలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడం వల్ల, ఇక్కడ ఆయకట్టు ఏర్పాటు కాకపోవడం వల్ల తెలంగాణ నీటి అవసరం 299 టీఎంసీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా వచ్చిన ఫిగర్ 299. అయితే కృష్ణా జనాలు పునఃపంపిణీ జరిగేదాకా ఈ రోజుకు ఇంత ఉంది కదా, తాత్కాలికంగా ఇది అనేటువంటి ఫిగర్ ఇక్కడ వచ్చింది. అందుకే కేసీఆర్ గారు పట్టుబట్టి సుప్రీంకోర్టుకు పోయి, కేంద్ర మంత్రి దగ్గరకు పోయి, ప్రధానమంత్రి దగ్గర పోయి సెక్షన్ 3ని సాధించారు. ఆ సెక్షన్ 3 డెఫినెట్గా రేపు తెలంగాణకు 575 టీఎంసీల నీళ్లు తెచ్చుకోవడానికి సెక్షన్ 3 దోహదం చేస్తుంది. దాని ముందు గట్టిగా ఆర్గ్యుమెంట్స్ వినిపియండి, ఆ 575 టీఎంసీలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ మీన్ వైల్ ఈలోపు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. చూడండి, ఇంత స్పష్టంగా కనబడుతుంది. శ్రీశైలంలో 50 ఉన్నాయి, సాగర్లో 50 ఉన్నాయి, ఎండిడిఎల్ పైన ఉన్నాయి 100, అవసరమేమో 132. అవసరానికి సరిపడ నీళ్ళు లేవు అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయింది 657. ఇది కేవలం మీ ఫెయిల్యూర్, మీ చేతగాంతనం, మీ నిర్లక్ష్యం, లేదా మీరు లొంగిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి మీకు పరోక్షంగా మీరు ఏమన్నా బహుశా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య ఏదన్నా మరి పరోక్షమైనటువంటి ఒప్పందాలు, గురుదక్షిణలో వాళ్ళ మధ్య ఏదైనా ఉంటేనన్నా జరిగి ఉండాలి. అయితే ఫెయిల్యూరు, లేకపోతే మీరు ఉద్దేశపూర్వకంగానైనా పరోక్షంగా చంద్రబాబు నాయుడుకి మీరు సహకరిస్తున్నారని అనుకోవాలి. థ్యాంక్ యూ. ఎస్, 100%. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ విషయాన్ని నేను ఇవాళ మాట్లాడతలేను. వాస్తవానికి ఈ పరిస్థితి గమనించి మేము రెగ్యులర్గా ట్వీట్ చేసాం. ప్రభుత్వాన్ని నిద్రలేపే విధంగా సాగునీరు, త్రాగునీరు ప్రయోజనాలకు తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. రేపు వేసవిలో త్రాగునీటి అవసరాలకు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఒక సోయిలేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఇవాళ మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది. రోజు పత్రికల్లో కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేవజచ్చి చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు. నీళ్ల మంత్రి నీళ్ళు నములుతూ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేతగాక నీళ్లు నములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. 3 నెలలుగా సాగర్ కుడికాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు పోతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు? కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం, సరే గతంలో మమ్మల్ని విమర్శించారు, మీరు కూడా మొన్న పోయి అదే ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలు, కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 657 టీఎంసీలు తీసుకుపోయింది. 657 టీఎంసీలు తీసుకపోతే మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా.
మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీల నీళ్లు తరలించారు. అంటే దాదాపు రోజుకు 2 టీఎంసీల నీళ్లు పోతా ఉన్నాయి. అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? ఇలా మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది. ఇవాళ నాగార్జున సాగర్ను మనం ఆ రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం. సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి, నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం. నవంబర్ 30, 2023 నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం. ఏమైంది మరి? తీర్మానం చేసి ఏడాది అయింది. ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? నిజంగా అది మన చేతిలో ఉంటే కుడికాలం నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా. ఇది మీ చేతగానితనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబు నాయుడును అడగవు. అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది? సిఆర్పిఎఫ్ బలగాలు. ఎవరి అవి? కేంద్ర ప్రభుత్వమి. అది ఎవరు రెగ్యులేట్ చేయాలి? కేఆర్ఎంబి. అది ఎవరి ఆధీనంలో ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దెన్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్? అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు, చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు. మరి నీ నిర్లక్ష్యం వల్ల, మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానెడు ఎగురుతావు. మా మీద ఎగురుతుంటాడు కదా ప్రతిపక్షం మీద. వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు. ఎగరాల్సిన చోట ఎగరడానికి చేతన అవుతుంది నీకు. ఇప్పుడు ఎగరాల్సింది ఏడను? కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి, ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి. ఎగరాల్సిన చోట మాత్రం ఎగురుతలేవు, ప్రతిపక్షం మీద విపక్షాల మీద మాత్రం ఎగురుతూ ఉంటావు. వికారమైన భాషలు ఎగురుతుంటావు నువ్వు. ఈడెందుకు ఎగురుతలేవు? తెలంగాణ సాగునీటి త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే నువ్వు ఎందుకు ఎగురుతలేవు? రేపు మనకు ఎన్ని అవసరాలు ఉన్నాయి చెప్తా, డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా. ఇప్పుడు వాస్తవానికి ఈ సంవత్సరం కృష్ణాలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి? 1010 టీఎంసీల నీళ్లు కృష్ణానదిలో వచ్చినాయి. సరే, మనము టెంపరీగా అడహక్క చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారంగా 6634 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు 666 టీఎంసీల నీళ్ళు రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 657 వాడేసింది. 666లో 657 టీఎంసీ